హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి నువ్వుల లడ్డు ఎలా చేయాలో అనేది చెప్తాను. ఇలాంటి ఎన్నో ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు నువ్వులు తీసుకోండి. తర్వాత మీకు క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం నువ్వుల క్వాంటిటీ కూడా మనం పెంచుకోవచ్చు. తర్వాత ఒక కప్ వచ్చేసి పల్లీలు కూడా తీసుకోండి. పల్లీలు తీసుకొని మనం వచ్చేసి ఎంచుకోవాలి. ఫస్ట్ మరీ అంత రెడ్ కాకుండా మరీ అంత బ్లాక్ కాకుండా నార్మల్గా అనేది పల్లీలని ఎంచుకోవాలి. పల్లీలు ఎంచుకున్న తర్వాత నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వులు అనేది కూడా ఎంచుకోవాలి. మరీ అంత బ్లాక్ కాకుండా మీడియంగా అనేది కాల్చుకోవాలి. పల్లీలని ఎంచుకోండి. పల్లీలు ఎంచుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల్ని కూడా దూరగా అనేది ఎంచుకోండి. అంటే మరి అంత బ్లాక్ కాకుండా యావరేజ్గా అనేది చూడొచ్చు ఈ వీడియోలో ఇలా అనేది. దాని తర్వాత బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లంని చిన్నగా అనేది తురుముకోండి. అంటే మరి చిన్నగా చేసుకోవాలి. పెద్దగా చేసుకుంటే అనేది గ్రైండింగ్ అవ్వదు. బాగా చిన్నగా అనేది నైఫ్తో అనేది చిన్నగా స్లైస్ చేసుకోండి. చాలా చిన్నగానే చేయాలి. చిన్నగా తరుముకున్న బెల్లం ఉంది కదా, అది వచ్చేసి సైడ్కి పెట్టండి. సైడ్ పెట్టిన తర్వాత మనం ఎంచుకున్న నువ్వులు, తర్వాత పల్లీలు, ఇంకా బెల్లం ఉంది కదా, అది వచ్చేసి ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి పల్లీల్ని మిక్సీ చేయండి. ఫస్ట్ వచ్చేసి నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు వచ్చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. చాలా చిన్నగానే చేయకూడదు, నార్మల్గా లైట్గా పొడి అనేది తలగాలి. మరి అంత చిన్నగా మొత్తం చేస్తే మొత్తం చిన్నగా అయిపోతుంది. నార్మల్ పొడిగా చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత అది వచ్చేసి సైడ్ ప్లేట్లో పెట్టుకోండి. దాని తర్వాత పల్లీలు ఉంటుంది కదా, మనం చేసుకున్న పల్లీలు కూడా ఇట్లా ప్లేట్లో వేసుకొని చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత పల్లీలు ఉంటుంది కదా, పల్లీలని కూడా మిక్సీ అనేది పట్టుకోవాలి. అది కూడా చాలా చిన్నగా కాకుండా నార్మల్గా లైట్గా పొడి ఉండేటట్టు చూసుకోవాలి. చేసిన తర్వాత ఆ రెండింటిని మిక్సప్ చేసి ఏమన్నా పొడి ఏమన్నా కొంచెం గట్టిగా ఉంటే అవి వేసేసి తీసి మొత్తం చేయాలి. పొడి ఉంటుంది కదా, మొత్తం చేతి మొత్తం కలిపేసి ఏమైనా గట్టిగా ఉంటే అవి కూడా ఇంకోసారి మిక్సీ పట్టుకుంటే కొంచెం మంచిగా అవుతుంది, చాలా బెటర్. అది వచ్చేసి చాలా మిక్సప్ చేసుకోవాలి. మిక్సప్ చేసుకున్న తర్వాత మనం తురుముకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని మిక్సీలో వేసుకొని అది కూడా లైట్గా అనేది గ్రైండింగ్ చేసుకోవాలి. మరి అంత చిన్నగా చేయొద్దు, లైట్గా నార్మల్గా కనపడేటట్టు చేసుకోవాలి. దాని తర్వాత మనం చేసుకున్న 3 ఉన్నాయి కదా, నువ్వులు ఇంకా పల్లీలు, అవి వచ్చేసి చారులో వేసుకొని ఆల్రెడీ పొడి చేసుకున్న గ్రైండింగ్ నువ్వులు ఇంకా పల్లీలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి కొంచెం తీసుకొని బెల్లం కూడా అందులో వేసుకొని అది వచ్చేసి గ్రైండింగ్ చేసుకోవాలి. అది వచ్చేసి చాలా చిన్నగా కాకుండా నార్మల్గా చేసుకోవాలి ఆ మూడింటిని. దాని తర్వాత అది వచ్చేసి తీసి సపరేట్గా అనేది పెట్టుకోవాలి. తర్వాత కొన్ని 2-3 టైమ్స్ అనేది చేయాలి. మొత్తం అయిపోయిన తర్వాత అదే మొత్తం అనేది ఉంటుంది కదా, ఇంకోసారి దాంట్లో మిక్సీలో వేసుకొని ఇంకోసారి అనేది పట్టుకోవాలి. జస్ట్ 1 టైం చేస్తే సరిపోతుంది. మరి అంత చిన్నగా కాకుండా బాగుంటుంది. దాని తర్వాత ప్లేట్లు అనేది తీసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్లేట్లు అనేది మనం వేసుకున్నాము. దాని తర్వాత మనం ఆల్రెడీ పట్టింది ఉంది కదా, అది వచ్చేసి ఆ పొడిని లైట్గా కొంచెం చేతులు తీసుకొని గట్టిగా కొంచెం ప్రెస్ చేస్తూ దాని తర్వాత చేయిలో రోల్ చేస్తూ ఉంటే లడ్డు అనేది షేప్ అనేది వస్తుంది. మనం చేసుకున్న ఆ లడ్డుని ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం లైట్గా గాలి తగిలేటట్టు చేసుకుంటే అది వచ్చేసి కొంచెం లైట్గా గట్టిగానే అవుతుంది. ఇది వచ్చేసి చాలా హెల్తీ ఫుడ్. మీరు మీ పిల్లలకి పెట్టచ్చు. అన్నం తినకపోతే ఇది వచ్చేసి చిన్నపిల్లలకి చాలా హెల్తీ ఫుడ్, పెద్దోళ్ళు కూడా చాలా హెల్తీ ఫుడ్. బ్లడ్ అనేది పెరుగుతుంది. ఇది వచ్చేసి షుగర్ కంటెంట్ లేదు, మనం బెల్లంతో చేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరియు హెల్తీ ఫుడ్ కూడా. దీన్ని తప్పనిసరిగా ట్రై చేసుకొని తినొచ్చు. ఇది వచ్చేసి ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండదు దీంట్లో. వీడియోలో చూడొచ్చు, మనం నెయ్యి వాడలేదు, ఆయిల్ కూడా వాడలేదు, అయినా కానీ అనేది చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.